ఈ 2 క్వశ్చన్స్ మీరు కొంచెం బాగా చదువుకోండి. ఇది అడ్వాన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఇస్తారు. వీటిని మీరు డెరివేట్ చేయాలి. మీరు ఎంత బాగా డెరివేట్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ వస్తాయి. అవి వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా అండ్ ఎలక్ట్రిక్ పవర్. ఇవి కనుక మీరు బాగా చదివేస్తే మీరు ఎలక్ట్రిసిటీ చాప్టర్ ని క్లోజ్ చేసేస్తున్నారు. సో చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తా. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇవి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ తో కనుక చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇవి మీరు బాగా డెఫినేషన్స్ అని నేర్చుకోండి, ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత వీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి బాగా ఎగ్జాంపుల్స్ తో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్? ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఇది ఆల్రెడీ మనకు తెలుస్తుంది. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి అన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో చెప్పమంటున్నారు. ఆల్రెడీ ముందు క్వశ్చన్ లో 4 మనం చదివేసుకుంటాం కదా, ఇది కూడా కొంచెం బాగా చదవండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ చాప్టర్ అయితే మనం ఫస్ట్ నుంచి చదువుతూనే ఉన్నాం. ఇదైతే చాలా ఈజీ, నేను గ్యారెంటీ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడుగుతారు. దీనికి కూడా మనం ఎగ్జాంపుల్స్ తో కనుక రాస్తే మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేస్తాం. మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ కెమికల్ ఈక్వేషన్ లో కొంచెం కూడా రాంగ్ రాకుండా రాయండి. చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఇందులో మోర్ యాక్టివ్ ఎలిమెంట్ లెస్ యాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఏమవుతుందంటే 2 రియాక్టెంట్స్ కూడా వాటి అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ యూజువల్లీ కొంచెం స్లోగా ఉంటాయి, కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా ఇమ్మీడియట్లీగా అయిపోతాయి. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైం చేంజ్ ఆఫ్ ది కలర్ ఉంటుంది అనమాట, కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ అనేది ఒక వైట్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు అయితే ఈ 2 చాలా మంచి ఎగ్జాంపుల్స్. అవి ఏంటంటే Fe plus CuSO4 gives rise to FeSO4 plus Cu. ఇక్కడ ముందు సొల్యూషన్ బ్లూగా ఉండేది, అది లైట్ గ్రీన్ గా మారిపోతుంది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి AgNO3 plus NaCl gives rise to AgCl plus NaNO3. ఇందులో AgCl అనేది ప్రెసిపిటేట్, ఇది వైట్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొరోజన్, రాన్సిడిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈ 4 డెరివేషన్ ఇంకా డెఫినేషన్స్ కూడా బాగా నేర్చుకోండి విత్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని మనకైతే అడుగుతారు. సో మీరు బాగా చదివేయండి. మళ్ళీ ఈ చాప్టర్ 1 లో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కొరోజన్ అండ్ రాన్సిడిటీ. కొరోజన్, ద ప్రాసెస్ ఆఫ్ స్లోలీ ఈటింగ్ అప్ ఆఫ్ ది మెటల్ డ్యూ టు అటాక్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ సచ్ యాజ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, వాటర్ వేపర్ ఎక్సెట్రా. అంటే గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, వాటర్ వేపర్ అనేవి మెటల్స్ ని స్లోగా అటాక్ చేసి వాటిని తినేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే జంగు పట్టడం అంటారు కదా, అదే. సో ఒక్కొక్క గ్యాస్ కూడా ఒక్కొక్క మెటల్ మీద వేరే వేరే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్స్ సో యాజ్ టు కన్వర్ట్ ద మెటల్ ఇంటూ ఆక్సైడ్, కార్బనైట్, సల్ఫైడ్ ఎక్సెట్రా. సో ఇవి రియాక్ట్ అయ్యి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆక్సైడ్ గా, కార్బోనేట్ గా, సల్ఫైడ్ గా అలా ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. దీన్నే కొరోజన్ అని అంటారు. ఐరన్ లో కొరోజన్ ని రస్టింగ్ అని అంటారు. ఈ కొరోజన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాపర్ మీద గ్రీన్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా, అది కూడా కొరోజన్ కి ఎగ్జాంపుల్. ఇంకా సిల్వర్ మీద బ్లాక్ కలర్ అన్ని వస్తూ ఉంటాయి కదా, అది కూడా కొరోజనే. దీని తర్వాత టాపిక్ వచ్చేసి రాన్సిడిటీ. ది ఆక్సిడేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇన్ అ ఫుడ్ రిజల్టింగ్ ఇన్ టు బ్యాడ్ స్మెల్ అండ్ టేస్ట్ ఇస్ కాల్డ్ రాన్సిడిటీ. దీన్ని సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఫుడ్ చాలా సేపు అయిన తర్వాత పాడైపోతుంది కదా, అదే రాన్సిడిటీ మాట. ఎగ్జాంపుల్, రాన్సిడిటీ స్పాయిల్స్ ద ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్డ్ ఇన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ విచ్ హ్యావ్ బీన్ కెప్ట్ ఫర్ ఎ కన్సిడరబుల్ టైమ్ అండ్ మేక్స్ దెమ్ అన్ఫిట్ ఫర్ ఈటింగ్. మన ఏదైనా ఆయిల్ ఆర్ ఫ్యాట్స్ ఉన్నవి మనం గనక వండితే అది ఒక కన్సిడరబుల్ టైం వరకే ఉంటుంది, ఆ తర్వాత అది పాడైపోతుంది అనమాట. దాన్నే రాన్సిడిటీ అంటారు. సో దీని తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఈ టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. ఇంకా రిడక్షన్ అంటే దీనికి టోటల్ ఆపోజిట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పొచ్చు. ఆక్సిడేషన్ అంటే ఏదైనా దానికి ఆక్సిజన్ అడిషనల్ గా వెళ్తే దాన్ని ఆక్సిడేషన్ అంటారు, దేనికైనా హైడ్రోజన్ అడిషనల్ గా వెళ్తే దాన్ని రిడక్షన్ అంటారు. ఆక్సిడేషన్ కి ఎగ్జాంపుల్
CuO ప్లస్ H2 గివ్స్ రైజ్ టు CuH2O. ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్ కి ఆక్సిజన్ లేదు, కానీ ఆ తర్వాత హైడ్రోజన్ కి ఆక్సిజన్ వచ్చింది, అప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయిందని లెక్క. ఇగో హియర్ H2 హ్యాస్ గెయిన్ ఆక్సిజన్, హెన్స్ H2 హ్యాస్ బీన్ ఆక్సిడైజ్ టు H2O. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే 2Mg ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2MgO. హియర్ మెగ్నీషియం హ్యాస్ గెయిన్డ్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్, హెన్స్ మెగ్నీషియం హ్యాస్ బీన్ ఆక్సిడైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. దీని తర్వాత రిడక్షన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ZnO ప్లస్ C గివ్స్ రైజ్ టు Zn ప్లస్ CO. ఇక్కడ ఏమవుతుంది? Zn రెడ్యూస్ అవుతుంది అనమాట. Zn లో O పోయి Cకి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ C ఆక్సిడైజ్ అవుతుంది, ఇక్కడ జింక్ ఏంచి రెడ్యూస్ అవుతుంది. ఇదే మాట ఇక్కడ అవుతుంది. సేమ్ దానికి సిమిలర్ గానే Fe2O3 ప్లస్ 2Al హీట్ చేస్తే 2Fe ప్లస్ Al2O3, ఇక్కడ కూడా సేమ్ అలాగే అవుతుంది. ఫెరస్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంకా అల్యూమినియం ఆక్సిడైజ్ అవుతుంది. అంతే. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ చాలా సింపుల్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు కూడా అందరూ ఒకసారి చూసుకోండి. ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు ఎక్స్ట్రాగా మీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, అవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా బ్యాలెన్సింగ్ కూడా బాగా నేర్చుకోండి. ఇంకా ఈ చాప్టర్ నుంచి బ్యాలెన్సింగ్ కూడా బాగా నేర్చుకోండి, ఎందుకంటే మోస్ట్లీ బ్యాలెన్సింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాలెన్సింగ్ కనుక మీరు కరెక్ట్ గా చేస్తే ఈజీగా మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. 4th చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సోప్ లో క్లీనింగ్ యాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇది బాగా చదివేయండి. తర్వాత హోమోలాగస్ సిరీస్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది కూడా మీకు వీలైతే ఎగ్జాంపుల్స్ తో చేయండి, ఇంకా బాగా ఎక్కువగా రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి how can ethanol and ethanoic acid be differentiated on the basis of the physical and chemical properties? ఎథనాల్ ఇంకా ఎథనాయిక్ యాసిడ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా ఎలా డిఫరెన్షియేట్ అవుతాయో అడుగుతున్నారు. ఇదైతే చాలా ఈజీగా రాసేచ్చు, మీరు కొంచెం బాగా చదవండి. సో 4th చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదేంటంటే ఎథనాల్ ఇంకా ఎథనాయిక్ యాసిడ్ కి డిఫరెన్షియేట్ చేయమని అడుగుతారు అనమాట. అంటే ఈ రెండింటికి ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ ని డిఫరెన్సెస్ రాయాలి. ప్రాపర్టీస్ లో టోటల్ 3 ఉన్నాయి. అవి ఏంటంటే స్మెల్, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఎథనాల్ కి ఒక మంచి స్మెల్ ఉంటుంది అనమాట, కానీ ఎథనాయిక్ యాసిడ్ కి ఒక అన్ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎథనాల్ ఈజ్ 156 కెల్విన్. ఇంకా అది ఎథనాయిక్ యాసిడ్ మెల్టింగ్ పాయింట్ తో పోలిస్తే చాలా తక్కువ, ఎందుకంటే ఎథనాయిక్ యాసిడ్ మెల్టింగ్ పాయింట్ 290 కెల్విన్. బాయిలింగ్ పాయింట్ కి వచ్చేస్తే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎథనాయిక్ యాసిడ్ ఈజ్ హైయర్, ఎందుకంటే అది 391 కెల్విన్. ఎథనాల్ కి అయితే 351 కెల్వినే. దీంతో అందాకలకి ఫిజికల్ ప్రాపర్టీస్ అయిపోయినట్టే. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ కి వచ్చేస్తే ఎథనాల్ ఇంకా ఎథనాయిక్ యాసిడ్ కి ఎథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం టు ఫార్మ్ సోడియం ఎథాక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఇంకా ఇప్పుడు ఎథనాయిక్ యాసిడ్ కి వస్తే ఎథనాయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ఫార్మ్ మెటల్ ఎథనాట్స్ అండ్ హైడ్రోజన్. మళ్ళీ ఎథనాల్ కి వస్తే ఎథనాల్ డస్ నాట్ గివ్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అంటే ఎఫర్వెసెన్స్ అంటే ఒక మన కోకోకోలా పెప్సీలో తీసుకుంటే అక్కడ ఫిజ్జీగా ఉంటుంది కదా, దాన్ని ఎఫర్వెసెన్స్ అంటారన్నమాట. సో ఎథనాల్ అయితే అది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అలా ఫిజ్ లాంటివి ఏమి ఇవ్వదు, కానీ ఎథనాయిక్ యాసిడ్ అయితే అలాంటి బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ ఇస్తూ ఉంటుంది. ఎథనాల్ ఈస్ న్యూట్రల్ టువర్డ్స్ pH as it does not furnish any hydrogen ions. ఎథనాల్ లో హైడ్రోజన్ అయాన్స్ ఉండవు కాబట్టి అది ఎప్పుడు pH లో న్యూట్రల్ గా ఉంటుంది. Whereas ethanoic acid shows acidic behavior although it's a weak acid. ఎథనాయిక్ యాసిడ్ ఒక వీక్ యాసిడ్ అయినా సరే అది అసిడిక్ బిహేవియర్ ని చూపిస్తుంది. దీంతో పాటు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కి డిఫరెన్షియేట్ చేసేసాం ఎథనాల్ ఇంకా ఎథనాయిక్ యాసిడ్ కి. మీరు మీ టెక్స్ట్ బుక్ బాగా చదువుకొని మీ ఓన్ వర్డ్స్ లో కూడా దీన్ని బాగా రాయొచ్చు. అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ కి 2 కెమికల్ ప్రాపర్టీస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇది కూడా చాలా ఈజీ, మీరు కూడా ఒక్కసారి బాగా చదవండి, టెక్స్ట్ బుక్ బాగా చదవండి, ఇంకా సినాప్సిస్ ఇంకా మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్ అడుగుతారు. ఇది కూడా ఆల్రెడీ సోప్ గురించి మనకు తెలిసిందే, డిటర్జెంట్ గురించి ఒకసారి చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. చాప్టర్ 12 మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ అ కంపాస్ నీడిల్ ఇస్ డిఫ్లెక్టెడ్ విచ్ ఈస్ కెప్ట్ నియర్ ఎ కరెంట్ క్యారింగ్ మెటల్ కండక్టర్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీరు బాగా చదివేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి describe an activity to show the formation of magnetic lines around a current carrying conductor.
ఇది కూడా సిమిలర్ వన్, కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా బాగా రాసేయండి. ఈ లెసన్ నుంచి అయితే టోటల్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్టివిటీస్ పెద్దగా ఉంటాయి. నేనైతే మోస్ట్లీ లెసన్ స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఈ లెసన్ కి చాయిస్ ఇంకా ఈజీగా ఉంటది. ఒకవేళ మీరు ఇది కూడా చదువుదాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి చదివేయండి. ఈ లెసన్ నుంచి వచ్చే థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో దాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఎ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. ఇది కూడా యాక్టివిటీయే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, describe with the help of a diagram an activity to show that a current carrying conductor experiences a force when placed in a magnetic field. ఇది కూడా అలాంటి యాక్టివిటీయే. మీరు బాగా ఒక డయాగ్రామ్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. చాప్టర్ 3 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇవన్నీ చాలా ఈజీ, మీరు కొంచెం బాగా చూసుకోండి. సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వచ్చే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఈ క్వశ్చన్ అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాల్ చూస్తే ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే చాలా ఈజీ అండ్ సో ఇంపార్టెంట్. మీరు ఇది కనుక చదివితే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. అలానే మిగిలినవి వదిలేకండి, అవి కూడా చదవండి, ఎందుకంటే మనకి చాలా టైం ఉంది. పేపర్ ఓన్లీ 50 మార్క్స్ అండ్ ఇదైతే చాలా ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డూ మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. ఇది కూడా చాలా ఈజీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, describe an activity to show how metals react with water. Action of steam on a metal. మెటల్ మీద యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఎలా ఉంటుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యాక్టివిటీ రాసేయాలన్నమాట. ఇది ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 8 మార్క్స్ మాట, అన్ని సెక్షన్ 4 నుంచి వస్తాయి. సో ఇవి కనుక మీరు బాగా చదివిస్తే 8 × 3 24 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేసినట్టే. మీకు కనుక 4 మార్క్స్ మీరు కూడా వీడియో కాల్స్ వస్తే నాకు బేగా కామెంట్ చేసేయండి, అప్పుడు నేను త్వరగా పోస్ట్ చేసేస్తా. మన ఫిజిక్స్ పేపర్ అయితే ఓన్లీ 50 మార్క్స్. ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉంది, సో మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.